కాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన వీల్ చైర్ మీదే తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఆయన ఎదుర్కొన్న పరిస్థితి. ఏదేమైనా కూడా చాలా రాజకీయ బుద్ధండు, సీనియర్ రాజకీయవేత్త, కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసి ఒకప్పుడు 2004-09లో కూడా చాలా క్రియాశీలకంగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తూ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి డి శ్రీనివాస్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి ఆయన కనుమూశారు. ఉమ్మడి ఏపీలో ఆయన పిసిసి చీఫ్గా పనిచేశారు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు డి శ్రీనివాస్. హైదరాబాద్లో నివాసంలో ఆయన ప్రస్తుతం పార్థివ దేహం ఉంది. ఇక డిఎస్ ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఐ మిస్ యూ డాడీ అంటూ కూడా ఎంపీ అరవింద్ ట్వీట్ చేశారు. సాయంత్రం నిజామాబాద్కు డిఎస్ భౌతిక కాయం చేరబోతోంది. రేపు నిజామాబాద్లో డిఎస్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఇక అధికారంలోకి రాలేదు. ఎందుకంటే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అప్పుడు ఏర్పాటైనటువంటి అన్నగారు ఎన్టీఆర్ పార్టీని ఎదురొడ్డి ఆ పార్టీని ఇక్కడ లేకుండా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావడం కోసం డి శ్రీనివాస్ ఒక మహోత్తరమైనటువంటి ఉద్యమంలాగానే ఆ రోజు చేశారు. 2004లో 2009లో 2 సార్లు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు కూడా. ఇన్ఫ్యాక్ట్ 2004లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న తరహాలో డెఫినెట్గా ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో పెద్ద ఎత్తున ఆయన కూడా ఒక క్రెడిబిలిటీని సంపాదించగలిగాడు. కానీ అనూహ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు కుర్చీ నెక్కిన పరిస్థితి. ఇక అప్పటి నుంచి కూడా డి శ్రీనివాస్ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హైయర్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో 2009లో ఆయన మంత్రివర్గంలోకి రాజశేఖర రెడ్డి తీసుకోవడం జరిగింది. 1989లో ఆయన మొదటిసారిగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగినటువంటి 1999 ఎన్నికల్లో 2004, 2009 ఎన్నికల్లో ఆయన గెలుపొందిన పరిస్థితి. ఇక అప్పటి నుంచి కూడా ఆయన 2014లో ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు పోటీ చేయలేదు. గత కొన్నేళ్లుగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం దాదాపుగా ముగుస్తుందనే సమయంలో తిరిగి ఆయన సొంత గూటికి చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇద్దరు కుమారులను కూడా రాజకీయాలకి తీసుకురావాలని ఒక దృఢ నిశ్చయం ఆయన ఉన్నప్పటికీ పెద్ద కుమారుడు సంజయ్ని కేవలం నిజామాబాద్ మేయర్గా గతంలో ఆయన పనిచేశారు. ప్రస్తుతం చిన్న కుమారుడు డి అరవింద్, ధర్మపురి అరవింద్గా పేరొందిన వ్యక్తి బీజేపీ తరఫున వరుసగా 2 సార్లు 2018, 2019, 2024 వరుసగా 2 సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఒక చాలా సీనియర్ రాజకీయవేత్త ఆయన ఇప్పుడు లేరనేది చాలామంది కూడా కలిచివేస్తోంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా డి శ్రీనివాస్ అంటే అందరికీ కూడా సుపరిచితుడే. బీసీ వర్గాల్లోంచి ఇంతటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆయన. సో అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండేవాడు. కానీ ఈరోజు ఆయన లేరనేటువంటి వార్త రాజకీయాల్లో ఒక్కసారిగా అందరినీ కూడా కలిచివేస్తోంది. అయితే గత కొంతకాలంగా అనారోగ్యం పాలవుతూ ఆయన మంచాన పడ్డారు. కేవలం వీల్ చైర్కే పరిమితమయ్యారు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చివరి నిమిషంలో చేరిన నేపథ్యంలో కూడా తన పెద్ద కుమారుడు సంజయ్తో వచ్చి చేరారు ఆయన. సో ఆ నేపథ్యంలో కూడా కొంత వివాదమైంది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కూడా గాంధీ భవన్కి వచ్చినప్పుడు తన సొంత ఇంటికి వచ్చానట్టుగా ఉంది అంటూ కూడా ఆయన మెన్షన్ చేస్తూ మాట్లాడారు. కొంత అనారోగ్య కారణంగా చాలా కాలంగా ఆయన అటు మీడియాకి ఇటు రాజకీయాలకి దూరంగానే ఉంటున్నారు. ఇక ఆ రోజు గాంధీ భవన్కి వచ్చినప్పుడు కూడా పెద్దగా ఆయన మాటల్లో కొంత అనారోగ్య కారణంగా స్పష్టత లేకపోయినప్పటికీ ఆయన చివరిగా నా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా తన పెద్ద కుమారుడు సంజయ్ చెప్పడం జరిగింది. ఆయన గాంధీ భవన్కి వచ్చి చివరి నిమిషంలో కండువా కప్పుకున్నప్పటికీ ఆయన అదే వీల్ చైర్ మీద వచ్చి ఆయన కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువా. సో ఒక రాజకీయ ఉద్దండు, తలపడినటువంటి రాజకీయ నేత డి శ్రీనివాస్ నింగికెగిశారు. ఏదేమైనా కూడా డి శ్రీనివాస్ మరణం ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు జాతీయంగా కూడా కలిచివేస్తున్న అంశం. ఎందుకంటే ఆయన చాలా రోజుల పాటు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. బీసీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో అంతటి స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. సో అటువంటి స్థాయికి ఎగిసినటువంటి డి శ్రీనివాస్ని
ఈరోజు ఎవరు కూడా ఆయన లేరనే వార్తని దిగమింగుకోలేకపోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక తీరని లోటు అని చెప్పాలి. చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. సో కాంగ్రెస్ అనే కాదు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా ఆయన ఒక వ్యక్తిగా రాజకీయ నేతగా ఎదిగారు డి శ్రీనివాస్. సో ప్రస్తుతం ఆయన పార్థివ దేహం హైదరాబాద్లోని తన నివాసం వద్దే ఉంది. సాయంత్రం కల్లా నిజామాబాద్ని తన పార్థివ దేహం తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే బహుశా రేపు తన అంత్యక్రియలు పూర్తి అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే ఆయన మరణం పట్ల ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్స్ అయితే రాలేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అధికారంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏనాడు ఆయన కానీ లేదంటే కాంగ్రెస్ శ్రేణులు కానీ ఒకరికొకరు తారసపడ్డట్టుగా కలిసినట్టుగా ఎక్కడ కూడా కనబడలేదు. గత కొంతకాలంగా అనారోగ్య పాలు అవడంతోనే ఆయన మంచాన్నే పడ్డారు. సో అప్పుడప్పుడు తరచుగా కొన్ని సందర్భాల్లో అరవింద్ ధర్మపురి ట్విట్టర్ రూపంలో కానీ ఫేస్బుక్ రూపంలో కానీ ఆయన తన తండ్రి వీడియోస్ షేర్ చేస్తుండేవాడు. గత జ్ఞాపకాలను అప్పుడప్పుడు కూర్చుని ఆయన కాస్త ముచ్చటిచ్చినట్టుగా ఆయన షేర్ చేస్తూ ఉండేవారు. ఒకసారి మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు ఫోన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో రాజకీయ ఉద్దండుడు, తలపండినటువంటి రాజకీయ నేత, ఇక ఎన్ని చెప్పినా కూడా డి శ్రీనివాస్ విషయంలో చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు సంక్షేమంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్లో కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన లేని విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఆయన దగ్గరికి ఎవరెవరు చేరుకుంటున్నారు? తదుపరి కార్యాచరణ ఏంటి? కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేత కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయనకు నిజామాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా జాతీయ స్థాయిలో చాలా పరిచయాలు ఉన్నాయి నేతలుగా. సో ఆయన 3 గంటలకు తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయారు. కుటుంబ సభ్యులు కూడా కన్ఫర్మ్ చేశారు. కొత్త కాలం నుంచి కూడా అనారోగ్యంగా ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మనం గతంలో చూసాం, 2 సార్లు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారు, చికిత్స అందించారు. తర్వాత తదుపరి కొంచెం ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి దగ్గర కూడా పూర్తి స్థాయిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఆయన గత కొంతకాలంగా ఉంటున్నారు. ఎక్కువ సమయం ధర్మపురి అరవింద్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ కూడా తండ్రితో గడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయనతో మాట్లాడడం కానీ, ఆయనకు ధైర్యం చెప్పడం కానీ, ఆయనతో మాట్లాడుతూ ఎక్కువగా యాక్టివ్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారు. కానీ అనారోగ్య కారణాల వద్ద గుండెపోటుతో ఆయన చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాస్తవ్యులు కాబట్టి గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చాలా క్షేత్రస్థాయి నుంచి ఈ స్థాయి పిసిసి ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మంత్రిగా పనిచేశారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకు. రాష్ట్ర విభజన తర్వాత మాత్రం విడిపోయిన తర్వాత 2015 తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా మారినటువంటి పరిస్థితి. ఆయనకు నిజంగానే 2 కుమారులు, సంజయ్ ప్లస్ అరవింద్, ఒకరు మేయర్ గా పనిచేశారు. అరవింద్ 2 సార్లు ఎంపీగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 1948లో 1948 సెప్టెంబర్ 27న డి శ్రీనివాస్ జన్మించారు.